హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం OnePlus 1 చూసాం, 2 చూసాం, 3 చూసాం, కానీ 4 మటుకు మనం చూడలేం. ఎందుకంటే 4 అనేది OnePlus కంపెనీకి సెంటిమెంటల్గా అంత అచ్చు రాలేదంట. సో OnePlus 4ని స్కిప్ చేసి డైరెక్ట్గా OnePlus 5ని లాంచ్ చేస్తున్నారు. మరి ఈ OnePlus 5లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక అయితే, నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ OnePlus 5 అనేది మనకి 5.7 ఇంచ్ స్క్రీన్లో వస్తుంది. అంటే ఇప్పుడు దాకా 5.5 అయితే ఇప్పటి నుంచి 5.7 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. అంతేకాదు, దీంతోపాటు మనకు శాంసంగ్ ఎడ్జ్ ఫోన్స్లో ఉన్నట్టు ఇందులో కర్వ్ డిస్ప్లే కూడా వస్తుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్, అండ్ ఇందులో 8GB ర్యామ్ వస్తుంది మనకి. సో ఇది సూపర్ ఫాస్ట్గా ఉంటుంది ఫోన్. సో దీని ఇంటర్నల్ మెమరీ వచ్చి 64GB నుంచి 256GB వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఇందులో ఎప్పటిలాగే USB Type-C పోర్ట్. ఇందులో ఆల్రెడీ డాష్ ఛార్జింగ్ కన్నా ఇంకా అడ్వాన్స్డ్ డాష్ ఛార్జింగ్ ఇందులో ఇంటిగ్రేట్ చేస్తానని అంటున్నారు. అండ్ ఇప్పటిదాకా మనకి 3000 mAh 3400 mAh ఉన్నాయి ఇప్పుడు 3లోని 3Tలోని. కానీ ఇందులో మటుకు 4000 mAh నుంచి 4400 mAh వరకు ఇందులో బ్యాటరీ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా దీని కెమెరాస్కి వచ్చేసరికి, దీని కెమెరా బ్యాక్ సైడ్ వచ్చి 16 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ టెక్నాలజీ తోటి ఉంటుందంట. ఇది ఆల్ లైటింగ్ కండిషన్స్లోని ఇంకా బ్రైట్ పిక్చర్స్ వస్తుందంట. అలాగే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుందంట. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి మనం ఇంతకుముందు MI Maxలో చూసినట్టు ఇది ఒక సిరామిక్ బాడీ ఉంటుందంట. అంతేకాదు, ఇప్పటి నుంచి OnePlus 5 IP68 సర్టిఫైడ్, అంటే ఇప్పుడు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఇంకా దీని ప్రైసింగ్కి వచ్చేసరికి, దీని ప్రైస్ వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ నా ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు OnePlus 1 దగ్గర నుంచి చూస్తే ప్రతి వెర్షన్కి వాళ్ళు ఒక 4000 ఎక్స్ట్రా పెట్టి 4,000 to 5,000 ఎక్స్ట్రా పెడుతున్నారు. సో దీని ప్రైస్ వచ్చి నేను అరౌండ్ 35,000 to 38,000 ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. మరి చూద్దాం మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీని ప్రైస్ ఎంత ఉంటుందో. నేనైతే ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే కొందామని ఫిక్స్ అయిపోయాను. మరి మీరు కూడా కొంటారా? ఇప్పుడు మీరు కూడా ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే, ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంతకు ముందు కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.